హలో ఇవాళ మా చెల్లె వాళ్ళు అందరూ తమ్ముడు వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట. ఇవాళ మేమైతే అట్లా పిక్నిక్ లెక్క బయటకి అయితే వెళ్తున్నాం. బయటికి వెళ్ళి మంచిగా అన్నం కూర అనుకొని తినేసి బాగా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఈ వీడియో అయితే మీకు చాలా ఫన్ గా వస్తుంది. వీడియోని అయితే ఫుల్ గా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ ని కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్. మనం ఇప్పుడు వచ్చేసి శంకు పూల చెట్టుకి శంకు పూలు అయితే తెంపుతున్నాం. తీసుకోవాలి తెంపుకుంటా ఒక బుట్ట తీసుకోవాలి మంచిది. కలర్ వాటర్ చాలు శంకు పూలు అయితే తెంపేసినాం. ఇక రెడీ చేయడమే మిగిలింది. దీంతో అయితే మనం బ్లూ రైస్ అయితే చేసుకుంటాం. చూడండి ఫుల్ వీడియోని ఎండ్ వరకు, ఓకేనా? టీ తాగనే ఇదిగోండి మా చెల్లె వాళ్ళు, మా మరదల వాళ్ళు, మా తమ్ముడు, మా పిన్ని వాళ్ళు అందరూ టీ అయితే తాగుతున్నారు ఇప్పుడు. ఇగో మా చెర్రిగాడు, బుడ్డూడు. చెప్పురా హాయ్ చెప్పురా, హాయ్ చెప్పురా, హాయ్. మా సన్నిగాడు పెద్ద వేస్ట్, ఏం పని చేయదు అతనైతే లేదు. కెమెరామ్యాన్ అంటావా? కెమెరామ్యాన్ కష్టాలు కెమెరామ్యాన్కే తెలుస్తాయట. ఏమో పొట్టి మరదలు, పొట్టిది. ఇది పెద్దది, అది చిన్నది. ఏమంటారు వీళ్ళు, ఏం చెప్తారు? నేను లాగ్ మార్చుకుంటా. ఏం మార్చుకుంటావు? ఏం మార్చుకుంటారా? అడవరా అడవో ఉన్నది మైక్ గానే, మైక్ దీనికి ఉన్నది. కూర్చోందా మీరు, కూర్చో. కన్నయ్య ఏం చెప్తావు కదా? కింద పెట్టా గిటు, ఆ నూనె కింద పోకుండా పెడదాం గిటు. బాగా అమ్మాయి చేసి ఉన్నది. ఫస్ట్ తాత బోరింగ్ నీళ్ళు మంచి అవుతారా? ఫస్ట్ మంచిగా మంచిగా పూలం కడుగుతాను. ఫస్ట్ పూలం కడుక్కోవాలి ఫ్రెష్ గా. పూలం కడిగినాక వీటిని మంచిగా మరగబెట్టాలి. వీటిని మరగబెట్టి దీంట్లో ఉన్న వాటర్ అన్ని రావాలన్న బ్లూ కలర్ రావాలి. ఓకే డన్. వచ్చినాక దీంతో రైస్ అయితే చేద్దాం. ఇవి కడగద్దారా, కడిగి దీన్ని నీళ్ళు తీయాలి. దీంతోనే కదా మెయిన్ ప్రాసెస్. అట్నే ఒక అడ్డలో నీళ్ళు తీసుకొద్దాం రైస్ కి పప్పుకి. గంతే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాం. ఈ శంకు పూలను అయితే ఈ దీంట్లో ఉన్న బ్లూ నీళ్ళు వచ్చేంత వరకు అయితే ఈ నీటిని అయితే మరగబెట్టుకున్నాం. ఇత్తడేనా అనేది రాగి దాంట్లో అయితే నీళ్ళు అయితే తీసుకొచ్చింది. అదే పెట్టే
కూర వండుతా. కళ్ళు వండుతాను ఫ్రెండ్స్. ఏమంటాను కళ్ళు వండుతాను. ఒకసారి అడుగుదా క్యారమ్ కూడా ఆడతాను. ఏంటిదిరా? నా ఫోన్ లో క్యారమ్ కూడా ఆడతాను. హాయ్ ఫ్రెండ్స్, కూర అల్లేస్తాండు అన్న. ఏమెత్తాడు? అన్నం అల్లేస్తాండు. మసిలాక తగ్గేదిలే తగ్గేదేలే ఫ్రెండ్స్. ఈ కూర అయ్యాక సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఏమనుకున్నా ఒక లైక్ చేయండి, అద్దాలు పెట్టుకున్నారు చూడండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు మన వాళ్ళకి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టుర్రి. గడ్డ కొట్టండి. నాకొక్కడికి ఒక లైక్ వచ్చింది ఫ్రెండ్స్. నీ కొట్టాలంటావు. ఫ్రెండ్స్ ఇట్లా పట్టుకోవాలి. హీట్ ఉన్నాయా బాగా? హీట్ అని కాదు కానీ సరిపోతాయి అన్ని. అసలు ఏం అన్నం కావాలంటే అంతగా నీళ్ళు ఎంత ఉండాలనుకుంటారు? మళ్ళీ ఎక్కువ అవుతుంది. వంపద్దా? వంపరా? సరే సరే. బాగా వేడి కదా? ఒక నిమ్మకాయ కావాలి. ఎక్కడ చెప్పు లేదా? సరేగా ఆ నూనె కొంచెం బయట నిమ్మకాయ నిమ్మకాయ అయితే పుల్లలు పుల్లలు వస్తుంది. రైట్ తొందర రారా, లేట్ చేయ. మరి ఎట్లా పోతాయి ఇప్పుడు? అది చాకు తాగాలి. కొరికి అయితే నాకేదో పోయేస్తుందిరా. నాకు గోయచ్చు అందువల్ల ఇప్పుడేమో నిమ్మకాయ వస్తాను ఫస్ట్ దాంట్లో నిమ్మకాయ పెడితే పింకే అవ్వదు. అరే పింక్ కలర్ అవుతానన్నా. పింక్ కలర్ అవుతుంది. అరే నిజంగానే ఇక కదన్నా పింక్ కలర్ అవుతుంది. నన్ను చూతురా. మనం నిజంగా బిల్డింగ్ మీద ఇట్లా చేయాలరా అది పెట్టి. ఇక చూడు. నిజమేనే. అరే అయిపోయిందన్న. అయిపోయింది చాలు. పింక్ కలర్ కాదు, అది వైలెట్ కలర్. అరే పింక్ అయింది. నువ్వు రైస్ ఇప్పుడైతే ఇంకొక మనకి 10-15 minutes అయితే రైస్ అయితే అయిపోతుంది. కళ్ళకి వస్తాదిరా డైరెక్ట్. నిమ్మకాయ అన్న వద్దు సార్. రైస్ చూడు ఏ కలర్ అయిందా. పోయింది. బాబాయ్ ఇప్పుడే దగ్గర చేసి ఇప్పుడు ఈగలు పడతాలే. సాయి బ్లూ రైస్ అయింది. బ్లూ పింక్ బ్లూ పింక్ ఎందుకు అవుతుంది? పింక్ ఇప్పుడే కాదు. నిమ్మకాయ వింటే పుల్లలు పుల్లలు అవుతుంది అన్నా. ఇప్పుడు మన బ్లూ రైస్ అయితే అయిపోయిందిరా. నెక్స్ట్ మనం అనుకోవాల్సింది పప్పు. పప్పు అనుకుందాం. ఈ బ్లూ రైస్ కి పప్పు అరిటాకులో అందరం కలిసి కూర్చొని తింటే ఈ వాతావరణంలో ఫ్యామిలీతో ఎట్లుంటది? ఏ పప్పు వాళ్ళ పప్పు వచ్చేసి మైసూర్ పప్పు. యా మైసూర్ పప్పు.
పక్కన పెట్టి మన రైస్ అయితే అయిపోయింది. ఓకే రా, వెరీ గుడ్. అన్నం అయిందిరా, అయింది. మరి ఎట్లా ఏ రైస్ అంటారు? బ్లూ రైస్ అనుకుంటారు. మరి పూలు ఎక్కువ చెప్తాం అంటే మీరే వేస్తాం. దింపిన కాడికి అయ్యా గిన్నెది ఎప్పుడు పప్పు తీస్తే పప్పు వేద్దాం. పుట్టి తీసుకొస్తాను ఇష్ట గా. ఫస్ట్ ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా. అరే ఈగలు పెట్టి లేగా అన్న ఆగురా ఏంద్రా మొత్తం. నెక్స్ట్ మా మరదలు అయితే పప్పు అయితే పోపు వేస్తే ఇస్తుంది. చెప్పే జీలకర్ర రావాలి. ఏం కాదే నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వేస్తావా? అల్లం పోపు అయినా లేదు మర్దల్ స్టైల్ అన్నమాట. స్మెల్ బాగా రావడానికి ఇంకా ఓకే. ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాం, మిర్చి అయితే వేసేసుకుంటున్నాం. కారం ఉంటది, మా పుట్టేదానికి కారం ఉంటది కాబట్టి మిర్చిలు కొన్ని వేయాలి. ఓకేనా రా? అంటే సాలిగా ఆనియన్స్ ఆనియన్స్ అయితే అయితే ఇలా 3 ఉన్నాయి ఇంకా. అయ్యో ఇట్లా మంచిగా గిన్నెనా చెప్పాలంటే పట్టిన 4 ఉన్నాయి. లోపల పెట్టిపోయింది. ఒకటే ఉన్నది. అన్నా ఎవరు టేస్ట్ ఇప్పుడు ఎవరు అంటారని మరదలే అమ్ముతాను ఇప్పటిదాకా ఫోన్ ఆడుకున్నాడు, ఏం ఆడుకున్నాడు వాడు వచ్చింది అందుకే వచ్చింది వాడు. అది రెండు వడ్డే పెద్దవి. కొద్లకు నూనె పోయి కొందాం. పప్పు పప్పేసేద్దాం. అరే వాళ్ళు ఈగల అరే అవి వాటర్ తీసుకురా. మసి కూడా వచ్చింది మన చెల్లి అయితే. మసి కూడా వచ్చింది మన అమ్మ పొట్టినా మసి కూడా తెచ్చినానే. కాదు మన అమ్మమ్మనే ఇచ్చింది. మరి అదేనే వాటర్ గ్లాసు పట్టుకోరా కుక్క పోసేయ మాట్లాడు. పందే తాదా పోసేయ్ పోసేయ్ పోసేసి. ఓకే రైట్. కొంచెం పోయి చెప్పులు వేసుకొని ఏమైందన్నా ఇది కావుతానండి. ఇప్పుడే కారం కొద్దిగా ఉడికినాక తిందాం.
అడ్డాకు తెప్పుకొస్తాడు మన సన్నియాడు అందరం కూర్చొని భోజనాలు చేద్దాం. అట్లా బయటికి వేద్దాం పొలాల కొంటే పర్ల సన్ని మొత్తం నీళ్ళే ఉన్నాయి కదన్నా. వావ్ అన్న న్యాచురల్ ఎయిర్, న్యాచురల్ ఆక్సిజన్ రా. ఓహో గుర్రం రా మొత్తం అట్లా పడుతుందిరా. చాలా బాగుంది కదా లొకేషన్. సో బ్యూటిఫుల్ నేచర్, వీఆర్ ఎంజాయింగ్ ది నేచర్. ఒరే ఏం రా జారున్నావా? మెల్లరా మెల్లరా. కారం ఉన్న ఉప్పు వేసుకుందాం. వచ్చేసేయి రావే. పప్పులు ఉప్పున్న కారం వేసేయి. ఫస్ట్ మనం కొద్దిగా ఉప్పు తీసుకొని సాంబార్ నీళ్ళ నీళ్ళ చెప్తాను కదా కారం ఎక్కువ వేసేయి కొంచెం బాగుంటా అంటావు అన్న. నువ్వు తిని చూసినాక చెప్పు. 2 స్పూన్స్ ఉప్పు, 3 స్పూన్స్ కారం. ఓకే మంచిగా కలబెట్టుకున్నావు ఒకసారి. ఏంటిది? స్పెషల్ కర్రీ, స్పెషల్ రైస్ అంతేనారా? కరివేపాకు వేసే అంత కరివేపాకు పూపులు ఎత్తారు, ఇప్పుడు ఎత్తారు తాత నమ్మనరా. కొంచెమే ఇంకో కొంచెమే అంతే షేర్. అన్నా అన్న ఇదేందన్నా తిట్టాను. అరే ఎందుకు తిడతారా? బాయ్కాట్ ఇంకా బాయ్కాడికి పోలే మనం ఇక్కడ ఇంకా అద్దనే నేను మన ఇంటికాడ మీ ఇంటికాడ మా తమ్ముడు తినడానికి అయితే అరటాకు అయితే కోస్తుండు. గుంజురా గుంజు వచ్చేస్తుంది, ఆ గుంజుతో వస్తుంది ఇంకా అంతే. గట్టి గుంజు. గుంజు వస్తుంది. దమ్ముకొచ్చిందారా? ఓకే సక్సెస్ఫుల్గా మా తమ్ముడు గాడైతే అరిటాకు అయితే కోసిండు, లేత అరిటాకు. ఇప్పుడు దీంట్లో అయితే మనం భోజనం చేద్దాం. మన కర్రీ ఉన్ను అన్నం అయితే రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మా చెల్లె వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ అయితే కూర్చొని తింటాం. ఇక కరెక్ట్ అయిపోయింది, కరెక్ట్ అయింది అన్న. బ్లూరైస్ అయింది, మన పప్పు కూడా రెడీ అయిపోయింది. ఆడ మన మనోళ్ళు కూడా కూర్చున్నారు. ఇక వడ్డించుడే ఏం అయితే రైట్. ఇప్పుడైతే మనం అయితే వడ్డిస్తున్నాం. అదే అదిగా ఎట్లుంటది అన్నాను. అంతేనా? అట్లా అట్లా కొంచెం లోపలికని కొంచెం కొంచెమేరా అంతే. మరి ఇట్లా వేసుకుంటూ పోన్నయ్య ఏం కాదురా, ఆ తర్వాత ఏమో ఎక్కువ ఏమి ఎత్తలేను. అదే అంతేనా? సాయిగా నీకు కొంచెం వచ్చాను రా, కొంచెమేనా?
ఓకేనా రా? దింపుతా ఫోటో దింపుతా అంతేనా? పోతాను కదా మళ్ళా ఇది కూడా వడ్డీ నెక్స్ట్ ఈడ ఇవ్వలే పెట్టు నువ్వు కూర్చుంటారు అందరూ. అన్నక ఈడ నందు, ఈడ సన్నిగాడు. అట్లా ఆచం నేను ఎవరన్నా కూర్చుంటారు కానీ. ఇదిగో నాన్న, ఇదిగో అన్నకి అప్పడాలు. అన్న నువ్వు అడ్డ కూర్చోవాలి. ఓకే ఎటో కూర్చున్నా, ఎటో కూర్చున్నా అంటే ఓకే రైట్. తెలంగాణ నువ్వు అడ్డేసుకో నా పక్కన, ఎందుకంటే ఇటు ఫోకస్ మంచిగా వస్తాను నీకు. బ్లూ రైస్ తెలంగాణ పప్పియే ఓకే రైట్ రైట్ ఓకేనా? మొత్తం నందే అన్నారు. మొత్తం నందే అన్న ఏందా ఇంకా రైతేలే ఏమైందన్నా సరిగా సాయిగాడు ఎడతారు మళ్ళా. అప్పుడు దీని ఎత్తావా కాలుతుంది నిమ్మలంగా తినాలే. అన్నా ఎందుకు అందరు అయిపోయా? అదే చూసి చూడొద్దారా? ఇద్దరు పెట్టరా అక్కడ సాంబార్ జర్రా. అందరు కూర్చున్నారు, అందరం అయితే ఇప్పుడైతే కలిసి అయితే భోజనం అయితే చేయబోతున్నాం అరిటాకులో. చూస్తున్నారు కదా మొత్తం నేచర్, బయట నేచర్ లో అయితే మేము అయితే ఉన్నాం. ఇదిగోండి మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. జర్రా జర్రా ప్రణతి పిన్ని అనిపించట్లే. అందరు మాట్లాడగల ఒక్క నిమిషాలు జరగలేదు అన్న లావలే. అందరం చేరు ముద్ద ముద్ద పెట్టుకుని అందరూ చూపించే పెట్టలేదు. చారు పోయాలి నానే. బాయ్ కాడ పొరుగు కూర్చుంటారు మళ్ళా. ఏదైతే మంచిగా సక్సెస్ అయింది అన్న. చార్మే మనకు కాదు అన్న చార్మే అందరికన్నా ఫస్ట్ మనకు పోయి తిన్నా ఒక ముక్క టేస్ట్ చేద్దాం. మనం టేస్ట్ చేసుకున్నాం, మనం టేస్ట్ చేయలేదా? పిన్నికి అటు పోయి పిన్ని అటు వాళ్ళకి అన్న చెప్పు పప్పు అన్నా పప్పటి ఉన్నాను. అమ్మాయి డ్రామా దానికి దానికి ఇక అమ్మాయి డ్రామా తిను తిను సరిపోదు అట్లా రాదు. మమ్మీ సరే మమ్మీ గట్రా తిని దాపండి. అరే అమ్మమ్మ ఇది పట్టుకోవద్దా చెర్రీ? సూపర్. ఇది వదిలేయాలా? తాపని ఎట్లుంది?
చాలా బాగుంది. తొందర అదే సూపర్ చదివే తొందర మీకు నచ్చితే మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. సూపర్. ఇంటికాడ ట్రై చేయండి ఫ్రెండ్స్. చారి నందు నవ్య చారి మళ్ళోసారి మీకు నచ్చితే ఇంటికాడ ట్రై చేయండి. పోయే పోయిరా చూడండి ఫ్రెండ్స్, నేచర్ ని మొత్తం నేచర్ చాలా బాగుంది కదా. ఈ నేచర్ లో మేమైతే బయటకు వచ్చి అయితే మంచిగా వంట చేసుకొని అయితే తిన్నాం విత్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. రాఖీకి పండుగకి ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట. ఎట్లుందిరా అదే ఎట్లుందిరా? సూపరా? తినండి, లైక్ చేయండి, మీరు ట్రై చేయండి. సూపర్ ఉన్నది అసలు. పప్పు టేస్ట్ అసలు మొత్తం మేము సరిపోలేదు. సో అందరూ ఇంత లైట్ అయిందన్న, పింక్ కలర్ అయిందన్న. మట్టి 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 అన్నా అమ్మా ఏం కాదు, తిప్పిండితే పోతుంది. నాదేదో ఒక క్లీన్ చేయరు మొత్తం. ఎక్కువ నాకనే ఉండదు. నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. నేను లేట్ తిండి కాబట్టి అదే. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మా కొడుకు అయితే బ్లూ రైస్ చేశాడు. ఫస్ట్ అయితే మేము ఎలా ఉంటుందో అనుకున్నాము, కానీ తిని చూసిన తర్వాత చాలా చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. మాకు కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట మాత్రం కొట్టడం మర్చిపోవద్దు. ఇస్తరాకు మొత్తం ఖాళీ అయిపోయింది. మా తమ్ముళ్ళు చెల్లెలు అందరు మొత్తం ఖాళీ చేసేసి ఇల్లు ఇస్తరాకుని. అంత టేస్ట్ ఉంది. మరి శంకు పూల అన్నం ఉన్న పప్పు. ఈ ప్రకృతిలో మేము ఇలా వండుకొని తినడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.